నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ధర్నా రాస్తారోకో నిర్వహించింది. కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండలాల వద్ద భారీ సంఖ్యలో కార్యకర్తలు రహదారులపైకి దిగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతులకు పుష్కలంగా నీళ్లందించామని, వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరతపై వచ్చిన వ్యతిరేకతను దాచిపెట్టేందుకు కాళేశ్వరం కేసుపై సీబీఐ ఎంక్వైరీ పేరిట డ్రామా ఆడుతుందని ఆరోపించారు. ఎన్ని విచారణలు చేసినా స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ నాయకులను గెలిపించడమే ఖాయమని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో మోరే కిషన్, మాజీ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, ఎంఏ హకీం, తెల్లరవి, సమీర్, బొట్టె గజేందర్, మాజీ ఎంపీటీసీ ఫరూక్, నవీన్, గంగప్రసాద్ గౌడ్, పాలగంగారం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుట్రపూరితంగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలన్న సంకల్పంతో పీసీ ఘోష్ కమిషన్ వేసింది. ఈ పీసీ ఘోష్ కమిషన్ అనేది పూర్తిగా కాంగ్రెస్ కమిషన్. ఇది అంటే కాళేశ్వరం పైన అవినీతి జరిగింది, బరాజులు అనేవి కూలిపోయినాయని చెప్పేసి ఒక అవినీతి కమిషన్ వేసి, ఆ అవినీతి కమిషన్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని కుట్రలు చేస్తుంది. తెలంగాణని సాధించి తెలంగాణ సమాజంలో ఈరోజు ఉత్తేజాన్ని నింపిన బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని నామరూపాలు లేకుండా చేయాలన్నదే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగానే ఈ కుట్రలు, కుతంత్రాలు. అయ్యా, మీకు ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సగం మంది నాయకులు టీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులే ఉన్నారు. ఆ రోజు టీఆర్ఎస్ పాలనలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ని సందర్శించడానికి అన్ని నియోజకవర్గాల నుంచి రైతులను తీసుకొని వెళ్ళారు, ప్రజలను తీసుకొని వెళ్ళారు. ఆ రోజు మీకు అవినీతి కనిపించలేదా? ఆ రోజు మీకు నీతి రావడం తెలియదా? మరి ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన తప్పుని ఇదే కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించాలి. టీఆర్ఎస్ నుంచి ఏ నాయకులు అయితే కాంగ్రెస్లోకి వెళ్ళారో, కేసీఆర్ మన రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని ఉన్నారో వాళ్ళంతా ఈరోజు నిలదీయాలి. ఆ రోజు నియోజకవర్గాల నుంచి ప్రజల్ని, రైతులను తీసుకొని వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్ట్ అని పొగిడిన నాయకులు ఈరోజు అవినీతి ప్రాజెక్టును ఏ రకంగా అంటున్నారు. కాబట్టి ఆ నాయకులు ఇప్పటికైనా రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలి, అదే నాయకులు ప్రశ్నించాలి. మనం తప్పు చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇదే తెలంగాణ సమాజంలోని రైతులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. వచ్చే 20-30 ఏళ్ల వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు, రాబోదు కూడా. పార్టీ అధిష్టానం, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కోటగిరి మండల కేంద్రంలో మా పాత ఉమ్మడి కోటగిరి మండలం పొతంగల్ బీఆర్ఎస్ నాయకులతో సహకారంతో అందరం కలిసి కోటగిరి మండలంలో ధర్నా నిర్వహించడం జరిగింది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రైతులందరూ ఆశించినటువంటి ఫలితం దక్కేటప్పుడు మీరు అనవసరమైన అభాండాలు కేసీఆర్ గారి మీద వేసి 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దిన ఆ జాతిపితను మీరు అవమానించడం తెలంగాణ సమాజం ఎవ్వరూ కూడా హర్షించరని తెలియజేస్తూ, మొత్తం మేడిగడ్డలో 7 బ్లాకుల్లో కాను 1 బ్లాక్లో ఉన్న 3 పిల్లర్లు మాత్రమే కుంగటం జరిగింది. దానికే ప్రాజెక్ట్ అంతా ఏదో కొట్టుకుపోయినట్టు, లేకపోతే ఏదో జరిగినట్టు మీరు లేనిపోయిన అభండాలు సృష్టించి కేసీఆర్ గారిని దానికి ముద్దాయిదిగా చేయాలంటే తెలంగాణ సమాజం ఎవ్వరూ కూడా అది నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ 10 సంవత్సరాల కింద కేసీఆర్ గారి పాలన రాకంటే ముందు 55,000 నుంచి 60,000 ఎకరాల వరకు ఉన్న మాగాణిని ఇవాళ తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాణిగా చేర్చిన ఘనత కేసీఆర్ గారికి, అప్పటి మంత్రి హరీష్ రావు గారికి. అంత కష్టపడి ప్రాజెక్టులు కట్టించి వాళ్ళు ఫలితం చేతికొచ్చే టైంలో మీరు వచ్చి వాళ్ళ మీద బురద చల్లటం ఇది ఏమాత్రం సబబు కాదు. దీన్ని ఎవ్వరు కూడా తెలంగాణ సమాజం హర్షించరని మీ అందరికీ తెలియజేస్తూ, ఇట్లాంటి కుట్రలు, కుతంత్రాలు ఇంకెప్పుడు చేసినా కేసీఆర్ గారు ఇలాంటి ఎన్నో తట్టుకుని నిలబడి పార్టీని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టిన వ్యక్తి. మీ అటువంటి వ్యక్తులకు భయపడే వ్యక్తి కాదు. మేమందరం అతని తోడుగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం మేము ఆయన వెంబడ అండగా ఉండి మేము అందరినీ పార్టీని కాపాడుకుంటామని హెచ్చరిస్తూ ఇలాంటి నిందలు వేయొద్దు సార్ మీద అని అందరినీ వేడుకుంటాం. జై తెలంగాణ.
అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.